తెలంగాణలో పెండింగ్ రోడ్లతో పాటుగా కొత్త రోడ్ల నిర్మాణంపైన కూడా కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 16 జాతీయ రహదారుల మంజూరీ, అలాగే ట్రిపుల్ నిర్మాణం, అలాగే ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ పనుల అంశాలపైన కూడా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వినతులపైన పాజిటివ్ గా స్పందించిందని తెలిపారు. ప్రతి అంశాన్ని కూడా తెలుసుకుని అందుకు సంబంధించిన పనుల మంజూరీ చేస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల కోసం కూడా కొత్త టెండర్లను పిలవాలని అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి వెల్లడించారు. ఈరోజు తెలంగాణలో గత 3-4 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ చార్జ్ కడతామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు, 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది చనిపోవడం, ఎంతో మంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 370 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 2 సార్లు జీఎంఆర్ఆర్ కోర్టుకు పోయింది. మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేస్తే థర్డ్ టైం మళ్ళా టెండర్ పిలిచి నిన్ననే అతను కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ రిలీఫ్, అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను, మా ఈఎన్సీ గారు, గణపతి రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు